గత ప్రభుత్వంపై పెన్షన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పసాని రాజేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అర్హులందరికీ న్యాయంగా పెన్షన్లు అందిస్తోందని అన్నారు. ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో అప్పసాని రాజేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, సంక్షేమ పథకాలను ఎలాంటి వివక్ష లేకుండా అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. 2000 ఉన్న పెన్షన్కి అదనంగా తన పాలనా హయాంలో ఇంకొక 50% పెంపుదల చేస్తాను అని చెప్పని తాను ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుభవపూర్వకంగా చూసిన మేరకు 200 ఉన్న పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచిన నేపథ్యం, 1000 రూపాయలు అయిన దాన్ని 2000 రూపాయలు ఒకేసారి పెంచిన నేపథ్యం చూసిన తర్వాత బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా తన గనక పాలనాధికారం దక్కితే ఈ 2000 పెన్షన్ని ఒకేసారి 3000 చేస్తాడు అని చెప్పని ఆశించారు. కానీ ఒకసారి పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తాను చేసిన వాగ్దానాన్ని డీవియేట్ చేసి తన పాలనా హయాంలో ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖు రోజున వాళ్ళ నాయన పుట్టినరోజు సందర్భంగా అంటే ఈ 50% పెంపుదలని ఆయన 4 సంవత్సరాల్లో 12.5% పెంచుతాను అని చెప్పని వాగ్దానం చేసి అంటే ప్రజలని ఎన్నికలకు ముందు ప్రజల్లో పెంచిన అంచనాల్ని తప్పుదో పట్టిస్తూ అతను తన వాగ్దానాన్ని కూడా పలచన చేసిన తీరు రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 2021 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వాస్తవంగా కరోనా సెకండ్ వేవ్ రాష్ట్రంలో ఉధృతంగా ఉన్న సందర్భం, దాదాపుగా వర్క్ ఫ్రమ్ హోమ్లు అలాగే స్కూల్స్ కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతూ ఉన్న సందర్భం, కరెంటు సగటు వినియోగం పెరిగిన నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏప్రిల్ నెల నుంచి జూలై వరకు సగటుగా తీసుకొని ఏ నెలైనా సరే 300 యూనిట్ల కన్నా ఎక్కువగా కరెంటు వినియోగించితే దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 7 లక్షల పెన్షన్లని కోత విధించిన నేపథ్యం కూడా ప్రజలకు చాలా స్పష్టంగా గుర్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఒక నెల గనక పెన్షన్ తీసుకోకుంటే 2వ నెల పెన్షన్ కూడా తీసుకోవడానికి వెసులుబాటు లబ్ధిదారులకు ఉంది. అదే క్రమంలో ఒకవేళ 2వ నెల కూడా తీసుకోకుండా ఉన్న 3వ నెల కూడా ఆ లబ్ధిదారుడు ఈ గడిచిన 2 నెలల పెన్షన్ కలిపి 3వ నెల పెన్షన్తో పాటు తీసుకునే వెసులుబాటు ఉంది. అటువంటి వెసులుబాటుని నేను వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ లబ్ధిదారుల డోర్ దగ్గరికే నేను సంక్షేమాన్ని పంపిస్తున్నాను అని చెప్పని ఆర్భాటపు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తన పాలనా హయాంలో ఒక నెల పెన్షన్ కనుక తీసుకోకుండా ఉంటే 2వ నెల పెన్షన్ అయితే రద్దు కాదు, కానీ మీ మొదటి నెల పెన్షన్ అమౌంట్ రద్దు అవుద్ది అని చెప్పని లబ్ధిదారులని ఇబ్బందులు పాలు చేసిన తీరు. అంటే ఏ నెల పెన్షనో ఆ నెల తీసుకుంటే తప్పితే మరుసటి నెలకి ఆ పెన్షన్ అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వని విధానాన్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో అమలు చేసిన తీరు కూడా లబ్ధిదారులకి చాలా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం.